తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు. ఒకరోజు పర్యటన కోసం మంగళవారం రాజధానికి చేరుకున్న రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలు, అధికారులతో క్షణం తీరిక లేకుండా గడిపారు. మంగళవారం మధ్యాహ్నం 12:30 ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకోగానే విమానాశ్రయం నుంచి నేరుగా పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ప్రధానంగా ప్రభుత్వం చేపడుతున్న 2 గ్యారంటీ పథకాలు, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ గురించి చర్చించారు. మంత్రివర్గ ఆశావహులు ఎవరు ఉన్నారు, విస్తరణలో ఏ అంశాలు ప్రాతిపదికగా తీసుకోవాలి, ఏ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలి, శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన సీనియర్ నాయకులకు ఎటువంటి అవకాశం కల్పించాలి అనే అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. శాసన మండలిలో కాంగ్రెస్ కు బలం లేని విషయాన్ని ప్రస్తావిస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ ముందు ఉంచారు. హైదరాబాద్లో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచేలా తెలంగాణ నుంచి అగ్రనేత సోనియా గాంధీ పోటీ అంశంపై సమాలోచనలు జరిపారు. సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే తెలంగాణలో పార్టీ మరింత బలంగా పుంజుకుంటుందని వీరి మధ్య చర్చ జరిగింది. అక్కడి నుంచి నేరుగా తుగ్లక్ రోడ్లో తనకు కేటాయించిన 23వ నెంబర్ బంగ్లాను సందర్శించారు. బంగ్లా అంతా తిరిగి పరిశీలించారు. ఈ బంగ్లా 20 ఏళ్లుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఇదే బంగ్లాలో ఉండేవారు. కవిత, కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఈ బంగ్లానే బస్ చేసేవారు. అనంతరం తన నివాసంలోనే తెలంగాణ భవన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జుజూరు సమీక్షలో పాల్గొన్నారు. భవన్ విస్తీర్ణం ఎంత, అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా న్యూఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మాణం చేపట్టే విధంగా ప్రణాళిక రచించాలని అధికారులకు సూచనలు చేశారు. ఇక మంగళవారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డిని సహచర ఎంపీలు తన నివాసానికి విందుకు ఆహ్వానించారు. ఈ విందు సమావేశానికి వైసీపీ ఎంపీ రఘురామరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, టీఎంసీ ఎంపీలు హాజరయ్యారు. దక్షిణాదికి చెందిన పలు వంటకాలను అతిథులకు వండించారు. ఇక నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న పలువురు నేతలు రేవంత్ రెడ్డిని కలిసి తమకు అవకాశం కల్పించాలని వేడుకున్నారు. మంగళవారం అంతా తీరిక లేకుండా గడిపిన రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం 8:45 హైదరాబాద్ తిరిగి ప్రయాణమయ్యారు.